ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇద్దరి గురించి చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఒకటి విజయవాడలో జరిగినటువంటి హిడ్మా ఎన్కౌంటర్ కావచ్చు, రెండోది ఇటు ఐబొమ్మ రవి గురించి కావచ్చు. రెండింటి గురించి కూడా ప్రజల్లో ఒక రకమైనటువంటి సానుభూతి కనబడతా ఉంది, మద్దతు అయితే చాలా పెద్ద ఎత్తున వస్తా ఉన్న విషయం మనందరం కూడా గమనించాలి. ఒకటేమో ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై కావచ్చు, లేకపోతే తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా సిపి సజ్జనార్ పైన చాలా తీవ్రమైనటువంటి వ్యతిరేకత కనబడుతున్నట్టుగా అర్థమవుతుంది. ఇంకొక వైపు కేంద్ర ప్రభుత్వం పైన కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి దమనకాండ ఏదైతే ఉందో దాని గురించి కొంత హిడ్మాకు మద్దతు కూడా చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. సో దాని గురించి కొంచెం డీటెయిల్గా మనం మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం మిత్రులారా. సో ఇక్కడ హిడ్మా మావోయిస్టు ఉద్యమంలో మీరు గమనించినట్లయితే ఒక గెరిల్లా యోధుడిగా అనే ఒక కమాండర్గా, అంటే ఒక ఆర్మీకి చీఫ్గా ఉన్నటువంటి హిడ్మా ఈరోజు అనేకమైనటువంటి ఆపరేషన్స్లో కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర బలగాలకి కొరకరాని కొయ్యగా మారి ఈరోజు ఈ సమాజ మార్పు కోసం ఆయన కృషి చేసినని చెప్పేసి సోషల్ మీడియాలో విపరీతమైనటువంటి మద్దతు ఆయనకు లభిస్తూ ఉంది. ఆయన మరణం పట్ల ఆయన ఎప్పటి నుంచో జనరల్గా కర్రెగుట్టల్లో పెద్ద ఎత్తున కూంబింగ్ జరిగినప్పుడు కూడా హిడ్మా దొరికిండు, కర్రెగుట్టలో హిడ్మా ఉన్నాడు అనేటువంటి ఒక సమాచారంతో కేంద్ర బలగాలు కొన్ని వేల మంది, దాదాపు వేల బెటాలియన్లు కర్రెగుట్టను చుట్టుముడితే కూడా అక్కడ నుంచి తప్పించుకొని పోయిండు. సో హిడ్మా గురించే ఆపరేషన్ కర్రెగుట్టలో జరిగింది అనేది చాలా పెద్ద ఎత్తున సమాచారం ఉన్నది. సో ఆయనంతటా ఆయన వైద్యం కోసం, చికిత్స కోసం ఎక్కడికి విజయవాడకు వచ్చినటువంటి నేపథ్యంలో అక్కడ ఆ సమాచారాన్ని కొంతమంది కోవర్టిజం ద్వారా తెలుసుకున్నటువంటి పోలీసులు నిరాయుధులైనటువంటి హిడ్మా మరియు హిడ్మా బృందాన్ని ఎన్కౌంటర్ చేసేసి ఫేక్ ఎన్కౌంటర్ చేసి దాన్ని ఎన్కౌంటర్గా చిత్రీకరించేటువంటి ఒక ప్రయత్నం చేసి అడ్డంగా బుక్ అయ్యారు. సో తద్వారా ప్రజలలో ఒక రకమైనటువంటి సానుభూతి హిడ్మా పైన ఏర్పడింది. సో ఇంకొక వైపు ఐబొమ్మ రవి కూడా ఇక్కడ చాలా విషయాలు కూడా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఐబొమ్మ రవి ఇటు సినిమా పైరసీ విషయంలో జనరల్గా మీరు గమనించినట్లయితే ఒక థియేటర్కు, ఒక మాల్కి వెళ్ళి, ఒక ఏఎంబి మాలో లేకపోతే గెలాక్సీ మాలో లేకపోతే ఏదో సంథింగ్ ఒక ఏషియన్ థియేటర్స్ లేకపోతే పివిఆర్ సినిమా థియేటర్లో వెళ్తే మీరు ఒకసారి గమనించండి, 300 రూపాయల టికెట్ నుంచి దాదాపు 500 రూపాయల టికెట్ ఉండేది. దాంతోపాటుగా పాప్కార్న్ కానీ లేకపోతే సమోసా కానీ ఒక వాటర్ బాటిల్ దాదాపు ½ లీటర్ వాటర్ బాటిల్ 80 రూపాయలు, లీటర్ బాటిల్ 150 రూపాయలకు పైగా ఛార్జ్ చేశారు. అదేవిధంగా ఒక సమోసా తీసుకున్నట్లయితే 100 రూపాయలు, పాప్కార్న్ తీసుకున్నట్లయితే 300 నుంచి దాదాపు 500 రూపాయల వరకు ఛార్జ్ చేసేది. అంటే ఇట్లా ఒక కుటుంబం, ఒక చిన్న కుటుంబం, అంటే నలుగురు, 2 భార్యాభర్తలు కావచ్చు, లేదంటే 2 పిల్లలు కలిసి ఒక సినిమా గనక వెళితే 100% మీరు రాసి పెట్టుకోండి, వాళ్ళకు 3000 రూపాయల నుంచి 5000 రూపాయలు ఖర్చు అయ్యేది. సో ఇక్కడ ఈ యొక్క కోపం ఏదైతుందో, జనాలకు లోపల అణచివేయబడ్డటువంటి వ్యతిరేకత, కోపం ఏదైతే ఉందో ఆ కోపాన్ని ఐబొమ్మ రవికి మద్దతుగా ఈరోజు సోషల్ మీడియాలో విపరీతమైనటువంటి మద్దతు ఆయనకు లభిస్తూ ఉంది. సజ్జనార్నైతే ఇక అసలు బండ బూతులు తిరుగుతున్న సందర్భాలు కనబడతా ఉన్నాయి. సో ప్రతి ఒక్కరు కూడా సజ్జనార్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఎందుకు అంటే మళ్ళా సజ్జనార్ ఏం చేసిండు, పబ్లిసిటీ స్టంట్ చేయడం ద్వారా ఇటు ఆయన కూర్చొని ఇటు సినిమా హీరోలను పెట్టుకొని, అంత దోపిడిదారులే కదా వీళ్ళంతా ఎవరు దోపిడిదారులే కదా, సినిమా సంబంధించిన ఫీల్డ్ వాళ్ళంతా దోపిడిదారులే కదా, వీళ్ళందరినీ కూడా కూర్చోబెట్టుకొని ప్రెస్ మీట్ పెట్టి మేమేదో సాధించినాం, శోధించినాం, అది చేసినాం, పట్టుబట్టినాం, అది ఇది అని చెప్పేసి చాలా పెద్ద ఎత్తున చెప్పడం జరిగింది. ఆ సినిమా హీరోలు కూడా ప్రజలకు నష్టం జరుగుతూ ఉంది, మాకు కాదు అని కూడా సుద్దపూసం ముచ్చట్లు మాట్లాడుతూ ఉన్నారు. సో పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ప్రభుత్వం కానీ ఈ యొక్క దోపిడిని ఎందుకు అరకెట్టలేకపోయింది అనే విషయంలో ప్రజల నుండి ఐబొమ్మ రవికి మద్దతు పలుకుతా ఉన్నారు. సో ఇప్పుడు కొత్తగా ఏం చేస్తూ ఉన్నారు, ఐబొమ్మ రవి దగ్గర 50 లక్షల నెంబర్ల డేటా ఉంది, ఆ డేటా చోరీ అయిందంటా ఉన్నారు కదా. ఒకవేళ ఐబొమ్మ రవి దగ్గర 50 లక్షల కాంటాక్ట్లు ఉంటే ఎప్పుడో చేయాలి కదా, దాదాపు 5 సంవత్సరాల నుంచి ఆయన ఐబొమ్మ నడుపుతున్నాడు కదా, ఎప్పుడో ఈ డేటా తోటి ఏదో ఒక దోపిడీ చేయొచ్చు కదా అనేటువంటి ఒక రకమైనటువంటి అనుమానాలు కూడా ప్రజల నుంచి వినిపిస్తూ ఉన్నాయి. సో మెయిన్గా ఈ ఐబొమ్మ రవి విషయంలో 100% సజ్జనారు కంప్లీట్గా సజ్జనార్ పైన విపరీతమైనటువంటి నెగిటివ్ అయితే వస్తూ ఉంది. సో ఆయన చేసిన పని ఏంది, సినిమా హీరోలు ఎవరైతే ఉన్నారో, దోపిడీదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను పక్కన పెట్టుకొని ఈరోజు మేము ఏదో సాధించడం, పీకినం పొడిచడం, ఐబొమ్మ రవిని పట్టుకున్నామని చెప్పేసి ఒక
ప్రయత్నం అయితే చేసి ఆ నవ్వులా పాలైపోయాడు. ఇజ్జత్ మొత్తం పోయింది సజ్జనార్ అయితే. ఇంకేమంటా ఉన్నాడు, సోషల్ మీడియాలో ఐబొమ్మ రవికి మద్దతుగా ఎవరైనా పోస్టులు పెడితే మేము చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి అంటా ఉన్నారు. సో నేను ఒకటే అడుగుతా ఉన్నాను ఐబొమ్మ రవిని, భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి వాక్ స్వాతంత్రపు హక్కును కానీ ఇవన్నిటి కూడా మీరు ఎట్లా కంట్రోల్ చేస్తారు, ఏ విధంగా రాజ్యాంగం వ్యతిరేకంగా మీరు ఎట్లా మాట్లాడతారు అనేటువంటి ఒక వాదన కూడా బలంగా వినిపిస్తూ ఉంది. ఇంకొక వైపు అసలు ఐబొమ్మ రవి మీద కేసు ప్రూవ్ కాలే కదా, కేసు ప్రూవ్ కానప్పుడు 100% మద్దతు తెలుపుతారు, 100% ఆయనకు మద్దతుగా నిలుస్తారు ప్రజలందరూ కూడా. ఇది చాలా సందర్భాల్లో చాలా మంది కూడా సోషల్ మీడియాలో విపరీతమైనటువంటి ఒక నెగిటివిటీ అయితే సజ్జనార్ మూట కట్టుకున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఇందులో విషయం ఒకటి గమనించాలి, సజ్జనార్ గతంలో 2-3 ఎన్కౌంటర్లు ఫేక్ ఎన్కౌంటర్ చేసే విషయం అందరికీ తెలుసు, అది ఫేక్ ఎన్కౌంటర్ అని కూడా తెలుసు. ఇక దాంతో పబ్లిసిటీ తెచ్చుకొని ఇక ఆయన ఏదో తురుంకాన్ అనుకుంటూ ఉన్నాడు, ఏందో నాకైతే అర్థం కాని పరిస్థితి తెలియదు, కానీ ఆయన ఏదో తోపు తురుమని అనుకుంటాడు. ఆయన ఏం లేదు, ఆయనకు ఒక పొలిటికల్ అంబిషన్ ఉన్నట్టుగా అర్థమవుతుంది. ఆయన యొక్క వ్యవహార శైలి చూస్తూ ఉంటే ఎట్లాగో ఇంకో 2-3 సంవత్సరాలు రిటైర్ అవుతాడు, ఆ లోపు అక్కడ కూడా ఎన్నికలు వస్తాయి కాబట్టి మేబీ ఆయనకి ఏమైనా పొలిటికల్ అంబిషన్ ఉందేమో, కర్ణాటకలో ఏమైనా పోటీ ఆలోచన ఉందేమో, దానికోసమే ఈ ప్రయత్నం చేస్తుండేమో అనేటువంటి విషయం కూడా కనబడతా ఉంది. సో ఆయన ఆర్టీసీ ఎండీగా ఉన్నప్పుడు చాలా రకాల అక్రమాలు కూడా ఒక్కొక్కటి బయటపడుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. సో ఇక్కడ విషయం ఏంటంటే, ఇంత పెద్ద విషయంలో ఐబొమ్మ రవి ఫ్రీగా ఓన్లీ డేటా ఉంటే చాలు ఫ్రీగా హెచ్డి ప్రింట్ తోటి సినిమా చూపించి పేద ప్రజలు సామాన్యులందరికీ కూడా ఫ్రీగా చూపించేసిండు. ఆయన ఏం దాంతో ఇప్పుడు ఫర్ సపోజ్ మూవీ రూల్స్ ఉంటాయండి, ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మూవీ రూల్స్ ఉంది, ఒకసారి మీరు మూవీ రూల్స్ ఓపెన్ చేయండి, 100% మూవీ రూల్స్ ఒక మూవీ రూల్ ఒక లింక్ ఓపెన్ చేస్తే ఏవేవో 100 లింకులు ఓపెన్ అవుతూ ఉంటాయి. అందులో కొంత హ్యాకింగ్ కూడా అయ్యేటువంటి సైట్స్ కూడా ఉన్నాయి. సో కానీ ఇక్కడ ఐబొమ్మ సంబంధించినటువంటి వెబ్సైట్లో మీరు అబ్జర్వ్ చేయండి, ఒకటే ఒక యాడ్ వస్తుంది, యాడ్ తోటి యాడ్ను కనుక క్లోజ్ చేస్తే ఓపెన్ అయిపోతుంది అంతే. ఇక వేరే ఏది కూడా డిస్టర్బెన్స్ ఉండదు, అందులో ఇంకొక యాడ్ కూడా రాదు, హెచ్డి ప్రింట్ తోటి వస్తుంది. సో దీనివల్ల కొన్ని లక్షల మంది ఈ యొక్క ఐబొమ్మను వాడుకొని పెద్ద ఎత్తున చాలా మంది కూడా కొన్ని లక్షల మంది, అంటే నెలకు 50 లక్షల మంది, నెలకి 50 లక్షలు ఎక్కువనే, ఇంకా 50 లక్షలకు పైగా ఈ యొక్క ఐబొమ్మ సైట్ను చూసి సినిమాలు చూసేవాళ్ళు. సో అయితే ఇది తప్పే, వాస్తవంగా ఐబొమ్మ రవి చేసింది పైరసీ తప్పే. కానీ ప్రజల నుంచి మద్దతు ఎందుకు లభిస్తూ ఉంది అంటే, ఒకసారి మీరు లోతుల్లో గమనిస్తే ఒక ఫ్యామిలీ ఈరోజు ఒక మధ్యతరగతి ఫ్యామిలీ ఒక ఏఎంబి సినిమా చూసేటువంటి ఎక్స్పీరియన్స్ కోసం పోతే 3,000 నుంచి 5,000 రూపాయలు ఖర్చు అవుతా ఉంది. సో దానికి పాప్కార్న్ అసలు రేట్లకు సంబంధించినటువంటి కనీసం వాటర్ బాటిల్, ½ లీటర్ వాటర్ బాటిల్ బయట 10 రూపాయలు దొరుకుతుందండి. అదే థియేటర్లకు పోతే 80 రూపాయలు ఎట్లా అమ్ముతారని ఇక్కడ ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇక్కడ సమోసా బయట పోతే 10 రూపాయలకు దొరుకుతుంది, 10 రూపాయలు 15 రూపాయలు దొరుకుతుంది, ఇక్కడ 100 రూపాయలు ఎట్లా అమ్ముతారు? పాప్కార్న్ బయట పోతే 10 రూపాయలు 20 రూపాయలకు అమ్మే పాప్కార్న్ ఇక దానికి కొన్ని కలర్లు అద్దేసి మొత్తానికి 500 రూపాయలు అమ్ముతా ఉన్నారు. ఈ విధంగా దోపిడీ ఎట్లా వస్తున్నారు? ఇప్పుడు 300 నుంచి 500 రూపాయలు టికెట్, ఫస్ట్ డే ఒకవేళ పెద్ద హీరో అయింది అనుకోండి, ఫస్ట్ డే టికెట్లు అమాంతం 500 నుంచి 1000 రూపాయలు పెంచేస్తారు. ఎందుకు పెంచాలి? ఈ దోపిడీ ఏంది? ఈ దోపిడీ ఉంది కాబట్టి ప్రజల నుంచి విపరీతమైనటువంటి విపరీతమైన పాజిటివ్ ఏమో ఐబొమ్మ రవికి వస్తూ ఉంటే నెగిటివిటీ ఏమో సజ్జనార్కి వస్తూ ఉంది. సో ఐబొమ్మ లాంటి సైట్స్ను నిరోధించడం అంత ఈజీయా అనేది ఒకసారి గుర్తు చేసుకుంటే 100% ఐబొమ్మ పోతే ఇంకో బి బొమ్మనో ఇంకో వై బొమ్మనో ఏదో ఒకటి వస్తుంది. ఆల్రెడీ ఐబొమ్మ 1 అనే ఆల్రెడీ రావడం జరిగిందట. సో మిగతాయి కూడా ఇంకా చాలా సైట్లు కూడా రావడానికి స్కోప్ అయితే ఉన్నది, 100% వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో ఐబొమ్మ రవి కూడా ఇంకో మా అంటే 6 నెలలు సంవత్సరం జైల్లో పెడతారు, తర్వాత బయటకు వస్తాడు కదా. ఆయనకి ఏమవుతుంది? అసలు కేసు ప్రూవ్ అయ్యే అవకాశమే లేదు. ఆయన ఎక్కడో కరేబియన్ టీవీలో క్రైమ్ చేసిండు, ఇక్కడ ఏం చేయలే కదా. సో ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి ఐబొమ్మ రవికి మద్దతు పలుకుతూ సజ్జనార్కి అయితే విపరీతమైనటువంటి నెగిటివిటీ అయితే కనబడుతున్నట్టు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో హిడ్మా విషయానికి వచ్చినట్లయితే ఈరోజు మావోయిస్టు పార్టీలో ఒక కార్యకర్త స్థాయి నుంచి ఈరోజు ఒక కమాండర్ స్థాయి వరకు ఎదిగి ఆర్మీ చీఫ్గా ఎదిగినటువంటి హిడ్మా యొక్క
ఆయన గమ్యం, ఆయన ప్రయాణం ఏదైతుందో నిజంగా అందరికి కూడా ఒక ఇన్స్పిరేషన్. ఆదివాసీ పల్లెల నుంచి ఈరోజు ఒక దేశంలోనే ఒక కీలకమైనటువంటి వ్యక్తిగా ఎదిగి ఈరోజు ప్రభుత్వాలకు కొరకరాని కొయ్యగా మారి పేద ప్రజల పక్షాన పీడిత తాడిత ప్రజల పక్షాన నిలబడ్డటువంటి హిడ్మా ఆదివాసీ కావడం వల్ల ఆయనను ఎన్కౌంటర్ చేయడం జరిగింది. సో నేను కూడా రీసెంట్గా చెప్పిన ఈ మావోయిస్టు పార్టీలో కులకోణం ఉన్నది, మావోయిస్టు పార్టీలో కూడా కులకోణం ఉన్నది చాలా స్పష్టంగా నేను గతంలో చెప్పిన, ఇప్పుడు కూడా అదే చెప్తా ఉన్నాను. సో మల్లోజుల వేణుగోపాల్, ఆశన్న లాంటి వాళ్ళకేమో రెడ్ కార్పెట్ పరుస్తా ఉన్నారు, మిగతా ఆదివాసీ బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలకి నేమో ఎన్కౌంటర్ చేస్తూ ఈరోజు ప్రభుత్వం ఒక రకమైనటువంటి మావోయిస్టు పార్టీని కూడా ఒక రకంగా వాడుకున్నాడు, కులపరంగా వాడుకున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఈరోజు హిడ్మా లాంటి వాళ్ళు చనిపోతున్నారంటే లొంగిపోయిన వాళ్ళు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చారా, లేకపోతే వేరే వేరే కారణాలు ఏమైనా ఉన్నాయనేది కొంత తెలియాల్సిన అవసరం అయితే ఉంది. సో హిడ్మాకు మద్దతుగా, ఆయన ఎన్కౌంటర్తో మద్దతుగా 2 తెలుగు రాష్ట్రాలు కూడా వీరిద్దరికి చాలా పెద్ద ఎత్తున మద్దతు అయితే లభిస్తూ ఉన్నది. సో ఇది పరిస్థితి అయితే కనబడతా ఉంది. సో మీరు చూడండి, ప్రభుత్వాలు విఫలమైనప్పుడు ఈరోజు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ హిడ్మా లాంటి వాళ్ళు కానీ, ఐబొమ్మ రవి లాంటి వాళ్ళు కానీ ఈరోజు ఒక ప్రయత్నం చేసి బడుగు బలహీన వర్గాల కోసం ఏదో ఒక అవకాశం ఇస్తే 100% అది ప్రభుత్వ వ్యతిరేక చర్య అయినప్పుడు కూడా సామాన్య ప్రజలు వారికి మద్దతు పలుకుతున్నారంటే ప్రభుత్వ వ్యవస్థలు ఏ విధంగా నిర్వీర్యం అయిపోయినాయి అనేది ఒక్కసారి మీరు ఆలోచించుకోవాల్సిందిగా అర్థమవుతున్నాం. అంటే ప్రభుత్వ వ్యవస్థలు ఏ విధంగా పోతా ఉన్నాయి. నిజంగా ప్రభుత్వ వ్యవస్థలు బాగుంటే వీళ్ళిద్దరిపైన ఇంత పెద్ద ఎత్తున చర్చ జరిగేదా, వీళ్ళిద్దరికి ఇంత మద్దతు లభించేదా సోషల్ మీడియాలో? లేదు కదా. అంటే ప్రభుత్వాలు ఏ విధంగా నిర్లక్ష్యంగా ఉన్నాయో అర్థం చేసుకోవాలి. దోపిడీదారుల వైపు ప్రభుత్వాలు ఉంటే, కార్పొరేట్ శక్తుల మాఫియా వైపు, దోపిడీదారుల వైపు ప్రభుత్వాలు పనిచేస్తూ ఉంటే ఇలాంటి హిడ్మా లాంటి వాళ్ళు కానీ, ఐబొమ్మ రవి లాంటి వాళ్ళు కానీ సమాజ హితం కోసమా లేకపోతే వాళ్ళ స్వార్థం కోసమో తెలియదు కానీ మధ్యతరగతి వాళ్ళకు, పేద వాళ్ళకి కొంత బెనిఫిట్ చేసేటువంటి ప్రయత్నం చేయడంలో సఫలమైనరు. సో దానిలో భాగంగానే ప్రభుత్వ వ్యతిరేక చర్య కాబట్టి దొరకబట్టిరు, జైల్లో వేసారు. సో ఒకరు ఎన్కౌంటర్ అయిన, ఒక జైల్లో పోయినరు. సో ఎంత మద్దతు లభిస్తూ ఉంటే మరి సజ్జనార్ కొంపదీసి ఏమైనా ఐబొమ్మ రవిని ఎన్కౌంటర్ చేస్తాడా అనేటువంటి అనుమానాలు కూడా చాలా బలంగా కలుగుతున్నాయి. ఒకవేళ ఎన్కౌంటర్ చేస్తే ఇక ఆయన మీద దుమ్మెత్తి పోసుడు కాదు కదా, మామూలు దుమ్మెత్తిపోయారు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను సజ్జనార్ గారిని, మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇదే ఇప్పుడు హీరోలను పెట్టి మీరు ప్రెస్ మీట్ పెట్టారు కదా, అదే బాధితులను పెట్టి, సామాన్య ప్రజల్లో ఉన్నట్టు బాధితులను పెట్టి ప్రెస్ మీట్ పెట్టే ధైర్యం దమ్ము ఉన్నదా అని మేము అడుగుతా ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ పైన మీరు ఒక డ్రగ్ డ్రైవ్ చేయండి. డ్రగ్స్ సంబంధించి మా అసోసియేషన్తో మాట్లాడి ప్రతి ఒక్కరికి కూడా డ్రగ్ టెస్ట్ చేస్తా, ప్రతి ఒక్కరు రావాలి, రాకపోతే బాగుండదు అనేటువంటి ఒక సీరియస్ వార్నింగ్ ఇచ్చేటువంటి దమ్ము ధైర్యం ఉందా అని మేము సజ్జనార్ గారిని అడుగుతా ఉన్నాం. చేస్తారా? చెయ్యడు. ఎందుకంటే ఆయనకు కావాల్సింది పబ్లిసిటీ కావాల్సిన పబ్లిసిటీ వచ్చేసింది. ఆ తర్వాత ప్రజలందరూ దుమ్మెత్తిపోస్తూ ఉన్నారు. మీకు నిజంగా ఆ యొక్క నెగిటివిటీ పోవాలంటే 100% ఈ సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆర్టిస్టు, ఎందుకంటే 24 క్రాఫ్ట్ సంబంధించినటువంటి అసోసియేషన్లు ఉన్నాయి. ఆ అసోసియేషన్ల దగ్గర ఉన్నటువంటి డేటా మొత్తం తీసుకోండి. ప్రతి ఒక్కరికి కూడా డ్రగ్ టెస్ట్ చేయించండి. అన్నపూర్ణ స్టూడియోలో, లేకపోతే రామనాయుడు స్టూడియోలో, లేకపోతే ఇంకా వివిధ స్టూడియోలు ఉన్నాయి కదా, ఆ స్టూడియోలలో డ్రగ్ టెస్ట్ డ్రైవ్ పెట్టండి. ప్రతి ఒక్కరు వచ్చి డ్రగ్ టెస్ట్ సంబంధించినటువంటి బ్లడ్ శాంపిల్స్ ఇచ్చిపోమని చెప్పేసి ఆర్డర్ చేసేటువంటి ప్రయత్నం మీరు చేస్తారా? చెయ్యరనే విషయం మాకు కూడా తెలుసు. చేసి చూడండి, ఒకసారి చూద్దాం. చేస్తే మీరు నిజమైనటువంటి ప్రజల పక్షపాతి అంటాం, నిజమైన నిజాయితీ పడనే అనడానికి అవకాశం ఉంటుంది. కానీ అలా చేయరు మీకు, ఎందుకంటే పబ్లిసిటీ ముఖ్యం. సజ్జనార్ అంటే పబ్లిసిటీ అంటే సజ్జనారు. ఆర్టీసీ ఎండీగా ఉన్నప్పుడు అదే చేసిండు, ఇప్పుడు కూడా అదే చేస్తా ఉన్నాడు. అంతే, వేరే ఏమీ లేదు అక్కడ.